అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి వాగ్దానాలు పలుకుతున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్న పలంగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులే వాళ్ళు ఎంట్రీ అయ్యే పాసులు అయితే రద్దు చేస్తున్నాం, ఇండైరెక్ట్గా వాళ్ళని తీసేస్తున్నాం అనే ఒక వార్తలు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు, అలాగే మనతో పాటు 1966లో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు పెద్దలు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు? పాసులు రద్దు చేసి ఇండైరెక్ట్గా చెప్పారు వాళ్ళని తీసేస్తున్నట్టు, ఏం చెప్పొచ్చు ఇప్పుడు? ఇది చాలా అన్యాయం. విశాఖ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలి. ప్రజలందరూ కూడా కలిసి దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా కాపాడుకోవాలి. దానికి క్యాప్టివ్ మైన్స్ అంటే సొంతంగా మైన్లు ఇప్పించాలి, సెయిల్లో కలపాలి. దానికి యువత, స్టూడెంట్ ఫెడరేషన్ అంతా యువత పోరాడాలి. సార్ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వాళ్ళు మనకు ఉన్న పలంగా రోడ్డుని పడేసినట్టే కదా, వాళ్ళ పాసలు లోపలికి ఎంట్రీ అయ్యే పాసలు రద్దు చేశారంటే దాని అర్థం ఇండైరెక్ట్గా అదే కదండి, ఏం చెప్తారు సార్? స్టీల్ ప్లాంట్ని మెల్లగా నిర్వీర్యం చేసేసి దాన్ని మూసేయటానికి ఇది ఒక ఎత్తు. పాసులు అంటే గేట్ పాసులు, గేట్లోంచి లోపలికి వెళ్లకుండా చేయటం అంటే ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఉద్యోగం మానేయాలా, లేకపోతే ఉద్యోగం తీసేశారా? వాళ్ళకి ఏం చెప్పారు? ఈ విధంగా ఏంటంటే ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కార్మికులతోటి ఎదుర్కోలేక, వాళ్ళకి సమాధానం చెప్పలేక వాళ్ళు గేట్ పాసులు రద్దు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసి ఎత్తేయటానికి, అమ్మేయటానికి, వాళ్ళు లాభం సంపాదించుకోవడానికి వేసినటువంటి ఎత్తుల్లో ఇది భాగం. దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ, విద్యార్థులు, యువకులే కాదు, ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలా. ఇట్లా కుట్రపూరితమైనటువంటి దీనితోటి విశాఖ ఉక్కుని నిర్మూలించలేరు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎత్తేయలేరు. కుట్రలు కాదు, మీరు ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ప్రత్యక్షంగా చెప్పండి. గేట్ పాసుల్ని ఇందుకు ఫలానందుకు రద్దు చేసాం, మీరు లోపడానికి ఎందుకు చెప్పామంటే దానికి కారణం చెప్పాలా. కారణం ఏం చెప్పకుండా అక్కడే ఉన్న పార్లమెంట్లోనూ, అసెంబ్లీలోనూ పత్రికలతోటి మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయం, దీన్ని ఇది చేయం అని చెప్పి చెబుతూ ఆచరణలో గేట్ పాసులు రద్దు చేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? అర్థం తెలుసుకోమనా? ఇది ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలా. మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. నా పేరు డాక్టర్ కొల్లా రాజమోహన్. 66లో స్టీల్ ప్లాంట్ ఉద్యమం కోసం మేమంతా కూడా కృషి చేసాం. సార్ ఇప్పుడు 1966లో మీలాంటి ఉద్యమకారులు ఎంతోమంది ఉద్యమాలు చేయబట్టికే ఈరోజు స్టీల్ ప్లాంట్ మనకు దక్కింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి చాలామంది ఆందోళనకారులు కానీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ, స్టూడెంట్స్ ఫెడరేషన్ నుంచి కానీ చాలామంది ఎన్ని విధాలుగా వేడుకుంటున్నా వీళ్ళకైతే పట్టట్లేదు. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఏదైనా దేశంలో కానీ ప్రపంచంలో కానీ విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు ముందుండి ఉద్యమం చేస్తే ఫలితాలు ఉంటాయి. ఊరికేదో పేపర్లో ప్రకటన ఇచ్చింది దానివల్ల కాదు. ఆ రోజున కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్లా సాధ్యమైంది? సాధ్యమైనటువంటిది నాయకుల వల్ల కాదు, సామాన్య విద్యార్థులు, ఏవెన్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అట్లనే గుంటూరు, కాకినాడ, విజయవాడ అన్ని చోట్ల విద్యార్థులు, యువకులు ముందుండి ఆందోళన చేయబట్టి సాధ్యమైంది. ఈ రోజున కూడా స్టీల్ ప్లాంట్ నిలబడాలంటే దాన్ని ప్రయోజనాలు యువకులకి అందరికీ కూడా నిరుద్యోగం పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళంతా ముందుకు రావాలా. వాళ్ళకి ఖచ్చితంగా ప్రజలంతా కూడా సపోర్ట్ చేయాలి. అయితే మనతో పాటు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ ఈ నాయకులు కూడా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంతో, అదేవిధంగా మొత్తం ప్రైవేట్గా అప్పచెప్పాలనే ఉద్దేశంతో క్రమక్రమంగా స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి అడుగుల్ని వేగవంతం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు కార్మికుల్ని డైరెక్ట్గా గెంటేయకుండా గేట్ పాసులను రద్దు చేసిన పరిస్థితి ఈరోజు స్టీల్ ప్లాంట్లో కనబడుతూ ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వైఖరిని వీడనాడి తక్షణమే స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కలపాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే రేపు రాబోయే కాలంలో విద్యార్థులందరూ ఐక్యం చేయడం కోసం అనేక సమావేశాలని, అనేక కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఈరోజు విద్యార్థి మేధోమథన సమావేశం విశాఖ ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రానివ్వకుండా చేస్తున్నారు, ఏం చెప్తారు మీరు? పెద్ద ఎత్తున 1325 రోజుల నుంచి పోరాటాలు జరుగుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కూటమి పేరుతో రాష్ట్ర టీడీపీ, జనసేనలు కూడా తన వైపు తిప్పుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం అంతటిని కూడా తప్పుదోవ పట్టించే పని చేస్తూ ఉన్నారు. ఒకవైపు సెయిల్లో విలీనం చేస్తున్నాం అంటున్నారు, ఒకవైపు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అవుతుంది అంటున్నారు, ప్రైవేటీకరణ కాలేదంటున్నారు, దానికోసం మేము రాజీనామా చేసేస్తాం అంటున్నారు. ఇప్పుడేమొచ్చి తిరుపతి లడ్డు అంటున్నారు, లేదంటే విజయవాడ గుడిమెట్లు తొడ్డం అంటున్నారు. అదేది పట్టించుకోకుండా
స్టీల్ ప్లాంట్ని క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా దానిని మొత్తాన్ని కూడా కార్మికుల్ని ఇతర డెప్యుటేషన్తో పంపించేయడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు పాసులు ఇవ్వకుండా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులు మొత్తాన్ని కూడా ఈరోజు పాసులు ఇవ్వకుండా పనిలోకి రానివ్వకుండా ఆపే విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ అథారిటీ చేస్తూ ఉంది. ఈ పద్ధతి ఏదైతే విడనాడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద ఎత్తున విద్యార్థి మేధోమథన సదస్సు జరిగింది. అందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. విద్యార్థి లోకం అంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? లక్షలాది మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్ళని ఒకసారి తీస్తామంటే దేశంలో రాష్ట్రంలో ఉవ్వెత్తున వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఫస్ట్ 400 మంది ఎంట్రీ పాస్ని రద్దు చేశారు. అంటే ఇది ప్రారంభ దిక్చూచి ప్రైవేటీకరణకి. ఒకేసారి చేస్తే సాధ్యం కాదు. కాబట్టి కొంతమందిని ప్రైవేటీకరణ చేస్తూ ఈరోజు ప్రారంభం అడుగులు వేస్తూ ఉన్నారు. ఈరోజు గేట్ పాస్ రద్దు చేయడం అంటే పూర్తిగా ఉద్యోగస్తులను తొలగించడమే. ఈరోజు ఎస్ఎఫ్ఐ దీనికి వ్యతిరేకిస్తుంది. దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతాం. ఈరోజు అక్టోబర్ 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు కలుసుకుంటూ ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈరోజు ఆందోళన చేస్తాం. ఈరోజు గేట్ పాస్ ఎవరైతే ఆపారో వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సెంట్రల్లో మోడీ గారు కొత్త వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని తొలగించడం అంటే ఇదే ఈరోజు అంటున్నాం. ఈరోజు ప్రైవేటీకరణ చేయడం అంటే ఉత్తరాంధ్రని వెనుకబాటు చేయడమే, విశాఖపట్నం ఎడారిగా మార్చడం అనేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ప్రస్తుతానికి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చాలా ఆందోళన అనేది చేపడుతున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు అప్పట్లో చూసుకుంటే మనకి మన పెద్దవాళ్ళు పోరాటం చేసి అలాగే అనేక ప్రజలు పోరాటం చేసి సంపాదించిన ఆస్తి మన వైజాగ్ యొక్క స్టీల్ ప్లాంట్. అది ఆంధ్రుల హక్కు అని చెప్పేసి నినాదం ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు అమృతకి సిద్ధపడుతుందో ప్రభుత్వం, అది తిరిగి మళ్ళీ సాధించాలంటే దాంట్లో ఉక్కుపాదం మోపాల్సింది స్టూడెంట్స్ మాత్రమే. ఇది తిరిగి తేవాల్సిన బాధ్యత స్టూడెంట్స్ యొక్క లక్షణంగా మారుతుంది. అలాగే దీనికోసం ఉద్యమాలు అనేక కార్యక్రమాలు స్టూడెంట్స్ ఎస్ఎఫ్ఐ నుంచి చాలా కార్యక్రమాలు చేపడతానికి సిద్ధంగా ఉన్నాం. అమ్మ చెప్పండి, వీళ్ళని ఆపేయడం ఏ విధంగా చూసుకొచ్చుతారు మీరు? ఈరోజు ఏదైతే అక్కడ గేట్ దగ్గర వాళ్ళ పాస్లు ఆపేసి చేయడం జరిగిందో, ఇలా ప్రైవేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. కావున అలా వాళ్ళు ప్రైవేటీకరణ చేయడం ద్వారా చాలామంది ఉద్యోగాలను కోల్పోతున్నారు. మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి అనేది తగ్గిపోతుంది. ఈ ఏదైతే పరిశ్రమ అనేది ఉందో అది మా గాజువాక, విశాఖపట్నం ఇలా ఉన్న స్టూడెంట్స్కి అలాగే వాళ్ళకి ఉపాధి అనేది కల్పించడానికి జరుగుతుంది. ఇక్కడ అభివృద్ధి చెందడానికి కూడా ఆ పరిశ్రమ చాలా తోడ్పడుతుంది. అలాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల మాకు ఏదైతే జరిగే లాస్ ఉందో దాన్ని బట్టి ఇప్పుడు మా విద్యార్థులు ఎవరైతే ఉన్నామో వాళ్ళే ముందుగా ఈ ఎస్ఎఫ్ఐ కార్యక్రమాలు వాటిల్లోని పాల్గొని ఈ ప్రైవేటీకరణ జరగకుండా మేము చూసుకునే ప్రయత్నాలు అయితే చేపడుతున్నాము. ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి వీళ్ళందరినీ తీయడం, వీళ్ళందరినీ గేట్ పాసులు రద్దు చేయడం అయితే చాలా అమానుషం అని చెప్పి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే అన్ని ఫెడరేషన్లు అన్ని నాయక సంఘాలు రేపు అక్టోబర్ 1న ఒక సమావేశం పెట్టుకొని నిజంగా వీళ్ళని అందరినీ రద్దు చేసి ఈ పాసులని ఎవరైతే రద్దు చేశారో వాళ్ళందరినీ తీసుకోకపోతే మరింత ఉద్యమానికి తెస్తాం, మరింత ఆందోళన అయితే కొనసాగిస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ టీవీ, విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.